హాయ్ హలో అందరికి నమస్తే. కూటమి ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి ఏదైతే చెప్తా ఉందో దానికి సంబంధించి మనం కొన్ని ఆధారాలు చూపిస్తూ ఇది ఫేక్ లిక్కర్ స్కామ్, రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఈ కేసును తెరపైకి తెచ్చారని చెప్పి కొన్ని వీడియోలు మనం చేయడం జరిగింది. అందులో చాలా నిజాలు మనం ప్రస్తావించాం. కొంతమందికి అది మింగుడు పడదు అనుకోండి, నిజాలు చేదుగా ఉంటాయి కాబట్టి కొంతమందికి నచ్చదు. అయినా మనం నిజాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి మనం చెప్తా ఉన్నాము. ఇప్పుడు కూడా కొన్ని ఊహించినటువంటి నిజాలు అడ్డంగా ఈ కూటమి పార్టీ నాయకులు కానీ అదేవిధంగా మీడియా కానీ పత్రికలు కానీ అడ్డంగా దొరికిపోయినటువంటి అంశాలకు సంబంధించి మరొక కొన్ని విషయాలు మీకు ఇది ఫేక్ లిక్కర్ స్కామ్ అనడానికి ఆధారాలతో సహా మీకు వీడియోలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది, లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి అని చెప్పి ప్రచారం చేశారు. లక్షల కోట్లు దోచుకోవడానికి ఛాన్స్ లేదని ప్రజలకు అర్థమైంది, నమ్మలే. ఆ తర్వాత ఏం చేశారు, లేదు ఈ లిక్కర్ స్కామ్లో డబ్బులు కాకోకుండా ఈ బంగారం తీసుకున్నారని చెప్పి పోస్టర్లు వేసి జగన్ గారిని భారతి గారిని పెట్టి అట్లా వాళ్ళ అఫీషియల్గా పేజీల్లో కానీ సోషల్ మీడియా వేదిక కానీ ప్రచారం చేశారు. ప్రజలు నమ్మలే. ఆ తర్వాత అవాల రూపంలో మళ్ళీ తీసుకొచ్చారు అని చెప్పినా అప్పుడు నమ్మలేదు. ఆ లిక్కర్ దాంట్లో సంపాదించినంత ఎలక్షన్ రూపంలో ఖర్చు పెట్టారని అప్పుడు దానికి సంబంధించి కూడా ప్రజలు నమ్మలే. ఏం చెప్పినా ప్రజలు నమ్మట్లేదు. లిక్కర్ స్కామ్ జరిగిందంటే ఏం చేయాలని చెప్పి మళ్ళీ తాజాగా ఏం చేస్తూ ఉన్నారంటే ఈ జగన్ గారి హయాంలో మద్యం సేల్ చేయడం ద్వారా నాణ్యత లేని మద్యం అమ్మిన కారణంగా కిడ్నీ బాధితుల సంఖ్య పెరిగిందని చెప్పి ఇప్పుడు కొత్తగా ఒక కొత్త రాగం అందుకున్నారు. ఇప్పుడు ఆ కొత్త రాగం అందుకునే దాంట్లోనే అడ్డంగా దొరికిపోయారు. ఏ రకంగా దొరికిపోయారు అనేది మీకు ప్రతిదీ కూడా డీటెయిల్గా చెప్తా. అయితే వీళ్ళు ఏమంటారంటే ఒక మద్యం ప్రియుడు చెప్పాడంట వీళ్ళకి, ఏమని, జగన్ గారంలో ఒకసారి మద్యం తాగితే మళ్ళీ తాగాలనిపించింది నాకు మద్యము, ఏం పాడో ఏం కలిపి సచ్చాడో ఏమో దానికి బానిసనైపోయాను నేనని చెప్పి ఒక మద్యం ప్రియుడు చెప్పాడంట. ఆ ఎవరో ఊరు పేరే ఉండదు, ఒక మద్యం ప్రియుడు అంతే. అంటే వాళ్ళు ఊహించుకొని రాస్తారు కాబట్టి అట్లా. అసలు విచిత్రం ఏంటంటే మద్యం అన్నదే చెడు, ఆరోగ్యానికి హానికరమని ఆ బాటిల్ మీదే ఉంటుంది. ఇప్పుడు మద్యానికి బానిస అయిన వాడు మళ్ళీ తాగుతుంటాడు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారా చూడరు. అది మంచి మద్యము చెడు మద్యం అని, అసలు మద్యమే చెడు. అయితే మనం కూడా నిజంగానే ఉందా అసలు ఏం జరిగిందని చెప్పి మనం కూడా టీ స్టాల్ దగ్గర ఈ మార్కెట్ల దగ్గర అక్కడక్కడ ఉదయం పూట వాకింగ్ చేసే వాళ్ళని కామన్గా అడిగినప్పుడు నిజంగా స్కామ్ జరిగిందని చెప్తా ఉన్నారు కదా, మీరేమంటారు దీని గురించి అని అంటే, అరే బాబు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము మద్యం తాగడం అనేది తగ్గించాం. దానికి కారణం ఏంటంటే రేట్లు ఎక్కువగా పెరగడం ద్వారా మాకు మద్యాన్ని జగన్మోహన్ రెడ్డి దూరం చేశాడు. మేము జగన్మోహన్ రెడ్డి అంటే మాకు అభిమానం, కానీ మాకు మద్యం కూడా ఇష్టమే. మరి ఆ మద్యం కూడా కావాలి కదా, మాకు మద్యం కావాలా జగన్ కావాలన్నప్పుడు ఎలక్షన్ టైంలో మాకు మద్యమే కావాలనిపించింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇంకా కొత్త బ్రాండ్లు తెస్తా, మీకు అందుబాటులో ధరలు పెడతా, మీకు ఇంటికి మద్యం వచ్చేటట్టు చేస్తా, సాయంత్రం ఇంటికి రాగానే ఒక పెగ్ వేసుకొని పడుకుంటే తప్ప బాగుండదని చెప్పిన తర్వాత నిజంగానే మాకు మద్యం మీద మనసు పుట్టింది. ఆ విద్య ఈ విద్య నాడు నేడు ఆరోగ్యశ్రీ ఇవన్నీ మాకేం గుర్తుకులేదు, ఇదే గుర్తున్నాయి. కాబట్టి మాకు మద్యాన్ని దూరం చేస్తావా జగన్ అని చెప్పి జగన్కి అధికారం మేము దూరం చేశాము. సో మరి మద్యం సేరే తగ్గింది, ఏ రకంగా కిడ్నీ బాధితులు పెరుగుతారు అని చెప్పి వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇట్లాంటివి చాలా ఉంటాయి మాట్లాడుకోవడానికి. కానీ ప్రజలకు ఏం కావాలి, ఎవిడెన్స్ కావాలి. ఆ ఎవిడెన్స్ నేను చెప్తాను. కొంతమంది మూర్ఖులు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా ఎవిడెన్స్ ఉంటేనే వాళ్ళు సైలెంట్గా ఉంటారు, లేకుంటే పిచ్చిగా మాట్లాడేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, 2014-19 టీడీపీ హయాంలో కిడ్నీ బాధితుల సంఖ్య 49,000. 19-24 వచ్చేసరికి 90,000 పెరిగారంట. 84% కిడ్నీ బాధితులు పెరిగారు అంటారు. ఎందుకు పెరిగారు అని అంటారంటే వాళ్ళు 2022 సంవత్సరంలో జీవో నెంబర్ 422 ద్వారా అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ద్వారా రేట్లు పెంచారంట. ఈ రేట్లు పెంచిన తర్వాత మద్యం సేల్ అనేది పడిపోయిందంట. ఏ రకంగా 2019-20లో 5.2 కోట్ల లిక్కర్ సేల్ అనేది జరిగిందంట. 2020-21కి 2.43 కోట్ల లిక్కర్ సేల్ అనేది జరిగింది. అంటే ఆ 20కి కంపేర్ చేసి ఇక్కడ తగ్గింది. సేల్ పడిపోతే మనకు కమిషన్ రాదు కదా అని చెప్పి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఇట్లా వణికిపోయారంటే, భయపడిపోయారంటే, అరే ఎట్లా చేద్దాం, మనకు కమిషన్ రాకపోతే ఎట్లా, కమిషన్ పెంచుకోవడానికి వేరే మార్గాలు ఏమున్నాయి, మన జోబులు నింపుకోవాలి అని చెప్పి ఏం చేశారంటే అప్పుడు రేట్లు తగ్గించారంట. మద్యం సేల్ తగ్గిందని చెప్పి రేట్లు తగ్గించేసరికి 2021-22కి వచ్చేసరికి 4.63 కోట్ల లిక్కర్ సేల్ పెరిగిందంట. సేల్ ఇది సిట్టు గుర్తించిందని చెప్తా ఉన్నారు, వీళ్ళ దాంట్లో రాస్తా ఉన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే అడ్డంగా దొరికిపోయారు, ఇది ఫేక్ అని నేను ఎందుకు చెప్తానంటే, ఇక్కడ గమనించండి మీరు, 2020-21లో లిక్కర్ సేల్ తగ్గడానికి కారణాలు ఏంటి, అప్పుడు కరోనా,
19 నుంచి 20 ఆ ప్రాంతంలో మనకు ఫస్ట్ వే, థర్డ్ వే, సెకండ్ వే, థర్డ్ వే ఇట్లా కరోనా వచ్చింది. ఆ కరోనా టైంలో లిక్కర్ సేల్ అనేది తగ్గింది. మళ్ళీ 21, 22కి వచ్చేసరికి పెరిగింది. అంతే ఇక్కడ రీజన్. వీళ్ళు దాన్ని ఎట్లా కన్వర్ట్ చేస్తున్నారంటే ఇక్కడ ఉన్నది ఇక్కడ సగానికి పడిపోయింది కాబట్టి ఇక్కడ బాగుంది, అప్పుడు ఇక్కడ కరోనా వచ్చేసరికి తగ్గిపోయింది, మళ్ళీ తర్వాత కరోనా పోయేసరికి మళ్ళీ పెరిగింది. ఇంతే ఇక్కడ. దీన్ని వీళ్ళు ఎట్లా చెప్తారు, ఇక్కడ పెరిగింది ఇక్కడ తగ్గేసరికి భయపడిపోయారు, కమిషన్ రాదని చెప్పి అందుకే రేట్లు తగ్గించారు జియో ద్వారా, సో ఇక్కడ దొరికిపోయారు వీళ్ళని చెప్తారు. వీళ్ళు దొరికిపోయారు ఇక్కడ అడ్డంగా. ఇంకో ఉచితం ఏంటంటే మద్యం ఎక్కువ సేల్ ఏంటంటే మద్యం ఎక్కువ తాగారని కదా అర్థం. ఆ తాగారు అంటే వీళ్ళ పద్ధతి వీళ్ళ లెక్క ప్రకారం చూస్తే ఎక్కువ మద్యం తాగితే కిడ్నీలు పాడవుతాయి కదా. ఇటు చూడండి, 2014-19లో 6.61 కోట్ల లిక్కర్ సేల్ జరిగింది టీడీపీ హయాంలో. 2019, 21, 24 మధ్యలో 2.17 కోట్ల లిక్కర్ సేల్ జరిగింది. అంటే సేల్ తగ్గింది, ఆదాయం పెరిగింది, 67,360 కోట్లు వచ్చింది. ఇక్కడ సేల్ ఎక్కువ ఉంది, 24,940 కోట్లు వచ్చింది. 840 బార్ అండ్ రెస్టారెంట్లు, 4,780 వైన్ షాపులు, బెల్ట్ షాపులు విపరీతంగా ఉన్నాయి. అప్పుడు జగన్ గారి హయాంకి వచ్చేసరికి 33% గతంలో ఉన్నదానికి తగ్గించేశారు. అంటే తాగుడు అనేది తగ్గింది. తగ్గిన వీళ్ళు ఏమంటారంటే ఈ మద్యం తాగడం వల్ల ఈ కిడ్నీ బాధితులు అనే వాళ్ళు పెరిగారు, మా హయాంలో ఎక్కువ సేల్ చేసినా కూడా లేదు అంటారు. ఇంకొక లాజిక్ చెప్తాం మీకు ఇక్కడ. కొంతమంది అనొచ్చు, ఒక క్వశ్చన్ రేజ్ చేయొచ్చు, అరే బాబు వాళ్ళ హయాంలో నాణ్యతతో కూడిన మద్యం ఇచ్చారు, వీళ్ళ హయాంలో నాణ్యత లేని మద్యం ఇచ్చారు, అందుకే కిడ్నీ బాధితులు పెరిగారు అనొచ్చు, ఒక క్వశ్చన్ రావచ్చు. ఓకే, దానికి కూడా నేను ఆన్సర్ ఇస్తా. ఎట్లా అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి జగన్ గారి హయాంలో ఉన్నటువంటి ఏదైతే మద్యం ఉందో 5 నెలల పాటు అమ్మారు వీళ్ళు. ఓకే, 5 నెలల పాటు ఈ మద్యం పాలసీ వచ్చేంత వరకు 5 నెలల పాటు అమ్మారు. మరి నిజంగానే నాణ్యత లేని మద్యం అంటే 5 నెలల పాటు మీరు ఎట్లా అమ్మినారు? మరి అధికారులకు రాగానే అది కల్తీ మద్యము, ఆ డిస్టిలరీలో వాళ్ళు అంటే ఇక్కడ ప్రభుత్వం అయితే మద్యం తయారు చేయదు కదా, డిస్టిలరీ వాళ్ళే కదా తయారు చేసేది. ఆ డిస్టిలరీకి సంబంధించి కూడా 2014 బాబు గారు ఇచ్చేటివే. మరి వాటికి సంబంధించి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారా? పోనీ మీరేమైనా తీసుకోలేదు కదా. మీ మద్యం తాగి కిడ్నీ బాధితులు పెరిగారు, ప్రజల ఆరోగ్యం పాడు చేశారు మీరు అని చెప్పి మరి ఆ మద్యాన్ని ఎందుకు మీరు వాడారు 5 నెలల పాటు? ఇక్కడే అర్థమవుతుంది, ఇక్కడ దొరికిపోయినట్టు అడ్డంగా దొరికిపోయినట్టే కదా. ఇక్కడ వీళ్ళు మద్యం అమ్మారంటే ఏమీ లేదు, కేవలం అరెస్ట్ చేయడం కోసం, రాజకీయ కక్ష సాధింపు చేయడం కోసమే ఇదంతా జరుగుతుంది అనుకోవడానికి ఇవి ఎగ్జాంపుల్గా సరిపోవా? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు 2025 ఫిబ్రవరిలో అడిషనల్ ఎక్సైజ్ ట్యాక్స్ అని చెప్పి ఒక బాటిల్ మీద 15 నుంచి 20 రూపాయలు పెంచుకోవడానికి ఒక జీవో కూడా ఇచ్చారు వీళ్ళు కూటమి. ఎందుకు ఇచ్చారు? వాళ్ళకు బెనిఫిట్ లేదు, తక్కువ లాభాలు వస్తుందని ఇచ్చారు. ఎవరు ఇక్కడ? గతంలో జగన్ గారు రేట్లు పెంచినా తగ్గించినా ప్రభుత్వ ఆధీనంలో ఉంది అది. ఇప్పుడు ఇక్కడ మీరు రేట్లు పెంచుతున్నారు, ఇక్కడ తగ్గిన రేట్లు పెంచుతున్నారంటే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంది మద్యం సేల్ అనేది. ఇప్పుడు ప్రజలు అనుకోవడానికి అవకాశం లేదా? మీరు రేట్లు పెంచారు అని అంటే మీకు కమిషన్ తగ్గిందేమో, ఈ రేట్లు పెంచడం ద్వారా కమిషన్ కోసమే పెంచారు అనుకోవడానికి అవకాశం ఉందా లేదా? ఇక్కడ స్కామ్ జరిగినట్టు అనుకోవడానికి అవకాశం ఉందా లేదా? అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సిండికేట్లుగా మారి ఆ షాపులు తీసుకొని వేరే వాళ్ళకు షాప్స్ వస్తే కూడా వాళ్ళని భయపెట్టి షాపులో తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. వాళ్ళకు లాభం చేకూర్చే విధంగా ఇప్పుడు బాటిల్ 1,000 కోట్ల రూపాయలు ఈ రకంగా రేట్లు పెంచడం ద్వారా, బాటిల్ మీద ఇంత రేటు పెంచడం ద్వారా దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇది ఫేక్ లిక్కర్ స్కామ్. మరి ఏ రకంగా ఆడవాళ్ళు కూడా 24,000 మంది ఉన్నారంటారు వీళ్ళు. అంటే ఆడవాళ్ళు కూడా మద్యం తాగారా? సో ఇట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలు నమ్మడం లేదని వాళ్ళన్నీ ఊహించేసుకొని ఒక సినిమా రాసేసుకొని దాన్ని ఒక పత్రికలో ఒక రకంగా, ఒక ఛానల్లో ఒక రకంగా డిబేట్ పెడితే ప్రజలు నమ్ముతారా? నమ్మరు. ఏ ఆధారాలతో మీరు ఇవన్నీ చేస్తూ ఉన్నారు? నిజంగా తప్పు చేసినప్పుడు మరి నిజంగా ఆ 5 నెలల కాలం పాటు మీరు ఎట్లా చర్యలు తీసుకోకుండా అదే మద్యాన్ని మీరు సేల్ చేశారు? సో ఈ రకంగా జరుగుతూ ఉంది. సో ఏ పత్రికలో ఎవరెట్లా రాసినా, ఏ ఛానల్ ఎట్లా డిబేట్ పెట్టినా మీరేం చెప్తారు? అసలు నిజంగానే 2014-19లో మరి అప్పుడు మద్యం తాగడం వల్ల కిడ్నీ బాధితులకు సంబంధించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? అప్పుడు ఏమన్నా తర్వాత 2019 నుంచి 24 జగన్ గారి హయాంలో మద్యం తాగడం వల్లే కిడ్నీ బారిన పడినటువంటి వారి సంఖ్య మీకేమైనా తెలుసా? అలాంటి వివరాలు కనుక ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెట్టండి. సో మరి ఈ అంశానికి సంబంధించి మరికొన్ని విషయాలు మరొక వీడియోలో మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను.